ఒకప్పుడు గోకులం అనే అందమైన గ్రామంలో చిన్న కృష్ణుడు జీవించేవాడు. ఆ కృష్ణుడు సూర్యకాంతి తాకిన నీలి వర్ణ చర్మంతో, తలపై నెమలలి ఈకతో, చిన్న నల్ల జుట్టుతో, నవ్వితే పూలు పూసేవి, మాట్లాడితే మధుర గానం వినిపించేది. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితుడు సుదామాతో పొలాల్లో ఆడుకుంటూ ఉన్నాడు. ఆకాశం మేఘాలతో నిండిపోయింది. చినుకులు పడుతుండగా గాలి చల్లగా వీచింది. సుదామ ఒక్కసారిగా అన్నాడు, కృష్ణ, ఆ చెట్టుపై ఉన్న పిట్టలు చలితో వణుకుతున్నాయి. కృష్ణుడు తన అమాయకమైన నవ్వుతో అన్నాడు, వాటికి మనం సహాయం చేద్దాం సుదామ. అతడు పొడిగడ్డి, ఆకుచిగుళ్ళు తీసుకుని చెట్టు కింద చిన్న గూడు తయారు చేశాడు. తర్వాత తన ఇష్టమైన వెన్న కొంచెం తీసుకుని పిట్టల ముందు పెట్టాడు. పిట్టలు ఆనందంతో కిలకిలలాడుతూ తినసాగాయి. ఒక చిన్న పిట్ట కృష్ణుడి భుజంపైకి ఎగిరి కూర్చుంది. కృష్ణుడు నవ్వుతూ తన తలపై ఆ పిట్టను ముద్దాడాడు. అప్పుడే యశోదమ్మ అక్కడికి వచ్చింది. ఆమె చూసి ఆనందంతో అన్నది, నా బిడ్డ ఎంత మంచి మనసుతో ఉన్నాడో చూడండి, జంతువులకు ప్రేమ చూపిస్తున్నాడు. ఆ రోజు కృష్ణుడు గోకులంలోని ప్రతి ఒక్కరికి ఒక అందమైన పాఠం నేర్పాడు.